నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉత్తరాది దక్షిణాది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక అంశాలని దృష్టిలో ఉంచుకొని కాకుండా అన్ని రాష్ట్రాలని ఒకే కోణంతో చూడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదించిన రీతి లోపల గతంలో రాష్ట్రాల పునర్విభజన విషయంలో అయినా రాష్ట్ర శాసనసభలో సీట్ల పెంపు విషయంలో అయినా లేదా దేశంలో పార్లమెంట్ స్థానాల పెంపు విషయంలో అయినా భారత రాజ్యాంగానికి లోబడే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేసినాయి, భవిష్యత్తులో మేము కూడా పనిచేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అవగాహన లేనోళ్ళు, అర్థం కానోళ్ళు మొన్నటిదాకా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందంటే ఉత్తరాదిన జనాభా ప్రాతిపదికన పెంచుతారు, ఉత్తరాదిన సీట్లు ఎక్కువ పెరుగుతాయి, దక్షిణాదిన తక్కువ పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి కాబట్టి సీట్లు తక్కువ అవుతాయని నిన్నటిదాకా గగ్గోలు పెట్టింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉత్తరాది దక్షిణాది అనే వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ 2011 జనాభా లెక్కలను బేసిస్గా చేసుకొని పెంపు అనేది ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన ఏం తేడా లేకుండా గతంలో 543 పార్లమెంటు స్థానాలను ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు, అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఏ బేసిస్ మీద అయితే పార్లమెంటు స్థానాలని అప్పుడు 543 స్థానాలకు పెంచినారో అదే రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డీలిమిటేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు జనాభా బేసిస్లో చేస్తారు, వాళ్ళే కలగంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఎవరు చెప్పకంటే ముందు వాళ్ళే చెప్పారు. మొన్నటిదాకా నడిపారు చర్చ. ఏమని? జనాభా ప్రాతిపదికన చేస్తే బీహార్లో ఎక్కువ పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పెరుగుతాయి, ఉత్తర భారతంలో ఎక్కువ పెరుగుతాయి, దక్షిణ భారతంలో తక్కువ అవుతాయి అని మొన్నటిదాకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అధికారికంగా చెప్పింది. ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ ద డీలిమిటేషన్. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో జనాభాతో సంబంధం లేకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లలో సగం సీట్లని కొత్తగా యాడ్ చేస్తూ రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలను పెంచుతామని చెప్పి భారత ప్రభుత్వం ఒక ప్రతిపాదనని దేశ ప్రజల ముందు ఉంచింది. ఇక లెక్కలు రానోళ్ళంతా పోయి టీవీలలో కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారు. ఆఖరికి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి ఢిల్లీలో టీవీ ఛానల్లో కూర్చొని ముచ్చట చెప్పిండు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 160 అవుతాయట. 80 ఉంటే సగం పెంచుతామంటే 80కి 40 కలిపితే 120 అవుతాయి, కానీ 160 అయితే ఎట్లయితే నాకు లెక్క అర్థం కాలే. మరి తమిళనాడుకి ఎన్ని వస్తాయో చెప్పుర్రు అంటాడు. తమిళనాడులో 40 కాదు 42 ఉన్నాయన్నా. ఇదే లెక్క ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఎవరైనా లెక్క తీసుకుంటే 42కి 21 జమ చేస్తే 63 సీట్లు పెరుగుతాయి. లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను తీసుకుంటే 42 మంది ఎంపీలు ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు 21 పెరుగుతాయి. 42 + 21 63 పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో ఎట్లా పెరిగినాయో మధ్యప్రదేశ్లో గట్లే పెరుగుతాయి, మధ్యప్రదేశ్లో ఎట్లా పెరిగినాయో రాజస్థాన్లో గట్లే పెరుగుతాయి, రాజస్థాన్లో ఎట్లా పెరిగినాయో తెలంగాణలో గట్లే పెరుగుతాయి, తెలంగాణలో ఎట్లా పెరుగుతాయో కర్ణాటకలో కూడా గట్లే పెరుగుతాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలు ఉంటే వాటిలో 50% ఆఫ్ ద ఎంపీ స్థానాలని పెంచుతాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. దీనికి ఉత్తరాది పంచాయతీ దక్షిణాది పంచాయతీ ఏంటంటే 4 రాష్ట్రాలు కలిస్తేనే దేశంలో ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇప్పుడు 543 సీట్లు ఉంటే అవుతలేరా? 543 సీట్లు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు చేశారు? బహుశా ఇప్పుడు పుట్టినో పుట్టలేదో ఇంకా అంబాడుతుంటాడు బహుశా. అప్పుడు చేసింది ఎవరు? 543 సీట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు చేసి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లే చేసింది కదా. ఆ రోజు ఏమన్నారు? మరి ఆ రోజు ఉత్తరాదికో న్యాయం దక్షిణాదికో న్యాయం అని చెప్పిరా? పనికి మాలిన వాళ్ళు, యుద్ధం గెలవడం చేత కాని వాళ్ళు ఊకే ఏదో చిన్నప్పుడు చెప్తారు. లెక్కలు ఎందుకు వస్తలేవరు అంటే, సార్ నిన్న రాత్రి ఇంట్లో కరెంట్ లేకుండా అని చెప్పిండంటే ఒకడు. బొంగ నేర్చిన వాళ్ళు తప్ప ఇంకొకటి కాదు వీళ్ళు. ఎలక్షన్ కొట్లాడి గెలుగురాబాయ్ అంటే బొంకుడు, మాట్లాడితే ఉత్తరాది దక్షిణాది. ఇవాళ 1971లో కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం రీఆర్గనైజ్ చేసింది, ఏ బేసిస్ మీద 6 సీట్లు పెంచిండ్రు,
ఆ రోజు ఉత్తరాది రాష్ట్రాలకి సీట్లు పెరిగిన రోజు పెంచింది కాంగ్రెస్ కాదా అనేది ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆ రోజు పెంచితే ఎవరికి ఇబ్బంది కాలేదు, ఎవరికి నొప్పి కాలేదు. ఇలా ఈక్వల్గా అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతామని చెప్తే మోడీ గారు ఉత్తరాదిలో ఉండే 4 రాష్ట్రాలతోటే ప్రధానమంత్రి అవుతున్నాడు. దక్షిణాదితో ఆయనకు అవసరం లేదు. ఏం చేసింది కాంగ్రెస్? ఏం చేసింది దక్షిణాది? లేని ప్రేమలకో వస్తారు కదా. వెంకయ్యనాయుడు గారు పోతే రాధాకృష్ణన్ గారు వచ్చారు కదా. ఒక దక్షిణాది రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి పోతే ఇంకో దక్షిణాది రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి వచ్చిండు కదా. ఇంత దిగజారు ఎట్లా మాట్లాడతారు? మీలాగా మేము మాట్లాడాలంటే దేశంకి వెళ్ళి కాక కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన దక్షిణాదికి వెళ్ళి ప్రధానమంత్రి అయిండు. పాపం పెద్దలు పూజలు ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీని కూడా ఏఐసీసీ ఆఫీస్కి తీసుకుపోలేదు. మీరు యాడుండే ఆ రోజు రేవంత్ అన్న? ఆ రోజు కనవాలే మరి ఉత్తరాదిలకు 10 ఎకరాలు 20 ఎకరాలలో సమాధులు కడితే దక్షిణాదికి వెళ్ళిన యొక్క ప్రధానమంత్రికి ఢిల్లీలో ఒక ఘాటు కట్టడానికి చేత కాలేదు మీకు, పీవీ ఘాట్. ఆఖరికి హైదరాబాద్కి వారి పార్థివ దేవాన్ని పంపిస్తే అది పూర్తిగా కాలేదా కూడా కాంగ్రెస్ వాళ్ళు నిలబడలేదు. ఇక మీరు ఉత్తరాది దక్షిణాది రాజకీయాల గురించి మీరు మాట్లాడతారు. నాకు డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు, ఓ లెక్కల టీచర్ని పెట్టుకో. నీకు లేకపోతే మా సిద్దిపేట వాళ్ళని తోలిస్తాం. మొన్ననే వచ్చినా కదా సిద్దిపేటకి. రామయ్య సార్ అన్నో సార్ మాకు లెక్కలు చెప్తుండే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో. తర్వాత పెద్దలు వారి శాసన మండలి సభ్యులు కూడా గిన్నే ఉంటారు. ఐఐటి సీట్లు కావాలంటే రామయ్య సార్ దగ్గరికి పోయి చదువుకోవాలని చెప్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెక్కలు సరిగా తెలియకపోతే లెక్కల టీచర్ కూడా మా సిద్దిపేట ఆయనే ఉన్నాడు, పంపిస్తాం. లెక్కల టీచర్ని పెట్టుకొని సరిగా చదువుకొని రా. ఏం తేడా వచ్చిందో చెప్పు, నేను వస్తే చర్చించడానికి. ఆడ చర్చిస్తావు చెప్పు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి ఎంపీలు, సగం పెరుగుతాయి. 80 + 40 120 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఉన్నాయి, 21 పెరుగుతాయి, 63 అవుతాయి. ఇక ఉత్తరాదికి దక్షిణాదికి తేడా ఎట్లా వస్తాయి చెప్పు. మైక్ ఇస్తే ఏది పడితే అది మాట్లాడు. ఇక దేశంలో లింగులు ఇట్టుకొని 3 తోకలు మిగిలేవు కాంగ్రెస్, కానీ నేను ఒక ఆయన ఒకటి మిగిలిండు. ఈయన ఇక ముచ్చట ఎప్పుడు మొదలు పెడుతుండే దేశమంతా తినాలట. పాపం రాహుల్ గాంధీ వస్తలేడని దక్షిణాదికి ఈయననే కాబోయే ప్రధానమంత్రి అట దక్షిణాదికి వెళ్ళి. ఇది వాట్సాప్ యూనివర్సిటీలు సోషల్ మీడియాలో చర్చలు. దీనికి వారు పోయి ఏదో ఆగమాగమైపోయి ఏదో మాట్లాడుతుంటే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి అంశం తప్ప ఏముంది చెప్పు. ఏం గొప్పగా చూసుకున్నారు మీరు? మీ కుటుంబానికి పదవులు, రాహుల్ గాంధీ కుటుంబానికి రాజీవ్ గాంధీ కుటుంబానికి పదవులు తప్ప ఇలా ఎల్పీ లీడర్ మరి ఎందుకో దక్షిణాదికి ఇవ్వలేదు. లోక్సభలో ఎల్పీ లీడర్ ఎందుకు దక్షిణాదికి ఇవ్వలే? ఫస్ట్ టైం ఇచ్చారు కదా మల్లికార్జున ఖర్గే గారికి 43 వచ్చినప్పుడేమో ఆయనకి ఇచ్చారు. 52 ఇచ్చినప్పుడేమో అధీర్ రంజన్ చౌదరి గారికి ఇచ్చారు. ఆ 2 సార్లు ఎందుకు రాహుల్ గాంధీ తీసుకోలేదు? మరి నిజంగా దక్షిణాది మీద ప్రేమ ఉంటే ఇప్పుడు దక్షిణాదిని తీసుకొచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయనుంటారు లోక్సభ లోపల. అందుకని దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. మీకు తెలియకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడిగానే చెప్పుండ్రి. డీలిమిటేషన్ లోపల దక్షిణాదికి ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పుండ్రి. మీరు ఇంతకుముందు అన్నారు జనాభా ప్రాతిపదికన పోతే అన్యాయం జరుగుతుందని. జనాభా ప్రాతిపదికన మేము సీట్లు పెంచుతామని భారత ప్రభుత్వం వేరే చెప్పలేదు. మీరే కలగన్నారు, మీరే ఊహించుకున్నారు, మీరే ఉత్తరాది దక్షిణాది అని ఒక భేదభావాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఏమైంది? మళ్ళా అన్ని రాష్ట్రాలలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ సమానంగా పెంచుతామని చెప్తుంది భారత ప్రభుత్వం. దీనికి మళ్ళీ ఉత్తరాది దక్షిణాది పంచాయతీ ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడతారు అనేది కొంచెం పొందను ఉండాలి. సబర్మతి గురించి మాట్లాడి 20 కాంక్లేవ్. ఆడ సబర్మతి చేస్తే ఇదైపోయింది. మరి సబర్మతి చేసిన రోజు మోడీ గారు అడిగిర్రా? కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కేంద్రం పైసలు ఇవ్వాలి, కేంద్రం సహకరిస్తే నేను సబర్మతి కడతాను అన్నారా ఏంటి నరేంద్ర మోడీ గారు? నాకు తెలిసైతే మేము ఎప్పుడు అనలేదు, మరి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అనలేదు. కేంద్రం సహకరించాలని కూడా ఆఖరికి నరేంద్ర మోడీ గారు అడగలేదు సబర్మతిని చేసిన రోజు. నువ్వు చేయి మూసీ రివర్ ఫ్రంట్, నీ దగ్గర పైసలు ఉంటే ఎవరు వద్దన్నారు? మేము గుజరాత్లో సబర్మతి చేసినట్టు మీరు చేయండి. సబర్మతి రివర్ ఫ్రంట్లో ఒక్క పేదోడికి కూడా అన్యాయం కాకుండా సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినాం. మీ కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది కదా, పోయి కాంగ్రెస్ని అడుగురు, గుజరాత్ కాంగ్రెస్ని అడుగుండ్రి. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎట్లా చేసిరని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుని పోయి అడుగు. ఆయన మీలాగానే మోడీ సహకరిస్తలేడు, కేంద్రం సహకరిస్తలేదు, నేను సబర్మతి ఎట్లా చేయాలని అడిగిండు అయింది మోడీ గారు.
నువ్వు మోడీ గారిని అడిగి మూసి చేస్తా అని చెప్పినవా? ఒక పదానికి ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడుతున్న దానికి ఎక్కడైనా అర్థం ఉందా చూడు దయచేసి. ఒక నిమిషం దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అంటారు, ఒక నిమిషం ఇది మోడీ చివరి అస్త్రం అంటారు, ఇంకో నిమిషం సబర్మతి అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గుడ్డే దుషేల్లో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడాను అమ్మాయికి దొరికిందని. మళ్ళీ చెప్తా ఉన్నా, డీలిమిటేషన్ మీద ఏమైనా లెక్కలు కావాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ చేసినప్పుడు ఉత్తరాదికి న్యాయం చేసుకున్నారు, దక్షిణాదికి అన్యాయం చేసిరు అనే మాటకి మీరు ముందు అప్పటి కాంగ్రెస్నో ఇప్పటి కాంగ్రెస్నో అప్పుడు చేసింది తప్పని క్షమాపణలు చెప్పమని అడిగి, అయ్యా మోడీ గారు మీరు మంచోరు, మా దగ్గర కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి ఇస్తామని చెప్పుండ్రి, వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 80 చేసిన రోజు ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? దక్షిణాదికి 543 సీట్లలో మీరు చెప్పిన లెక్కలో దక్షిణాదికి తక్కువ సీట్లు చేసిన రోజు దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? కనీసం ఇది కూడా తెలియదా రేవంత్ రెడ్డి గారు? మీకు లెక్కలు తెలివై ఇంగ్లీష్ గురించి మాట్లాడితే ఇంగ్లీష్ గురించి ఏదో అంటారు, హిందీ గురించి మాట్లాడితే హిందీ గురించి ఏదో అంటారు, పార్టీల గురించి మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతారు అని నేను గతం గురించి ఓదలుచుకోలేదు. కానీ నిన్నటి మీ ఆ కాన్క్లేవ్ చూసిన తర్వాత నాకు అనిపించింది అర్జెంటుగా మీకు ఒక మంచి లెక్కల టీచర్ని పెట్టాలని. అది మా సిద్దిపేటకి వెళ్ళిపోయే మా రామయ్య సార్ లాంటి వాళ్ళని బతిలాడి, కొంచెం వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా పొద్దున 5 గంటలకు మీకు ప్రత్యేకమైన క్లాస్ పెట్టించి ఆ డీలిమిటేషన్ లెక్కలేదో మీకు అర్థమయ్యేలా చెప్పాలని. ఎట్లాగో గాంధీ భవన్ వాళ్ళకి చెప్తే అర్థం కావు, కానీ ఆ రామయ్య సార్తో చెప్పిస్తానని ఏమైనా లెక్కలు అర్థమైతేమో అని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేటువంటి బాధ్యతాయుత స్థానంలో కూర్చున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నాను. తెలంగాణ బరువును తీసుకుపోయి ఢిల్లీ వాకిట్ల తల కొట్టేసే రీతిలో మాట్లాడకండి దయచేసి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ద ఢిల్లీ స్ట్రీట్స్, యూ స్పీక్ ఆన్ ద ఫ్యాక్ట్స్. ఎట్లా దక్షిణాదికి అన్యాయం అవుతుందో చెప్పురు, నేను వస్తా. అన్ని రాష్ట్రాలలో 50% పెంచడం అనే లాజిక్ నాకు అర్థమైతే లేదో అన్నావు. నీకు అర్థం ఎందుకు అవుతుందన్న? ప్రజలు మాకు ఓట్లు వేసిరు, మేము పార్లమెంట్లో చట్టం తీసుకొస్తాం, ఆ చట్టం ప్రకారం డీలిమిటేషన్ చేస్తాం. వెనకడికి చేసిన వాళ్ళు కూడా గట్లే చేసిర్రు. ఎప్పుడు డీలిమిటేషన్ అయినా పార్లమెంట్లో యాక్ట్ తీసుకొస్తారు, పెడతారు, అన్ని పార్టీలతో చర్చ పెడతారు, ఆ తర్వాతనే సీట్లు పెంచుతారు. మీకు అర్థమయ్యేది ఏంటన్నా? మీ ఎంపీలకు అర్థమవుతుంది, మీ ఎల్ఓపీకి అర్థమైతే సంతోషపడి ఉండ్రి. మీకు అర్థం కావాలనుకుంటే మీరు కూడా రండి, గ్యాలరీలో కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి వెనక సీట్లో కూర్చోవచ్చు, వచ్చి బాక్స్లో కూర్చొని వినుండ్రి. పార్లమెంట్లో చర్చ జరిగే రోజు ఎట్లా చేస్తామో చెప్తాం ఆ రోజు. మీరు చేసే మంచి పనుల గురించి చెప్పకుండా అసెంబ్లీ పెట్టి 12 ఏళ్ళకోలే మోడీ ఏం చేసిర్రు చెప్పు. మీ ఎల్ఓపీకి ఢిల్లీలో మాట్లాడతారు పార్లమెంట్లో. నువ్వేం చేస్తావో చెప్పు అంటుర్రు. నువ్వు అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళకోలే ఏం చేసినావో తెలంగాణకు చెప్పు అంటుర్రు. నీ 6 గ్యారంటీలు ఏమైనాయో చెప్పని అడుగుతుర్రు. మీరు ఇస్తాన్న నిరుద్యోగుల ఉద్యోగాలు ఏమైనాయో లెక్క చెప్పురు అంటుర్రు. ఈడ కూట్ల రాయి తీయమంటే శాత కాదు, కానీ వాడు ఢిల్లీకి పోయేట మోడీ 12 ఏళ్ళకోలు ఏం చేసి 2 వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఐఎమ్ సారీ టు సే, కాంగ్రెస్కి 2 వస్తాయి. కాంగ్రెస్ లీడర్లు అందరికీ 2 ఉంటాయి. 15 లక్షలు వేసిర్రు బ్యాంకులలో. అరే ఏత్తమని మేము చెప్పలేదురా భయం చెప్తున్నాం. ఏ రోజు కూడా మోడీ గారు నేను 15 లక్షలు తెచ్చి మీ ఖాతాలో ఎత్తా అని చెప్పలే. ఇగో ఇదొకటి అదికి వస్తుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చి రాని అడుగుతారు. ఈ 2 అబద్ధాలని నిజమని ప్రధానం చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప 2.5 ఏళ్ళైంది మరి మనం గెలిచి ఏం చేసినాం, ఏ నియోజకవర్గానికి ఏం చేసినాం, ఇవి మాట్లాడుంది. ప్రజలకు ఏం చేసి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారో ఇంకా చెప్పుర్రి. పొద్దుల జీవన్ రెడ్డి గారు చెప్పారు నీ గురించి. జీవన్ రెడ్డి గారు మాకంటే గట్టిగా చెప్పారు నీ గురించి. కాంగ్రెస్ పార్టీకి మీరు చేస్తున్న సేవల గురించి బాగా చెప్పారు. అందుకని దయచేసి పొద్దున్న లేసేదో మోడీ గారిని తిట్టంగానే పెద్ద నాయకుని అయిపోతా అని, ఇక కాంగ్రెస్లో ఎవరు లీడర్ లేరు ప్రధానమంత్రి కుర్చీకి, ఈయన పోయి ప్రధానమంత్రి కుర్చీకి పోటీ పడదామని ఏదేదో సోషల్ మీడియాలో రాయించుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. కానీ ఇవేవి కూడా ఆచరణకు సాధ్యం కావు. అమల్లో మీరు చెప్పలేనటువంటి అంశాలు. మీరు మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా తెలంగాణ సమాజం స్వాగతించదు, హర్షించదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల తెలివితేటల్ని ఢిల్లీలో తక్కువ చేసి చూపెట్టద్దని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ఇదేదో సీలు కవర్లో పెట్టి 2029 ఎన్నికలకు గంట ముందు తీసి
ప్రజలకు చెప్పకుండా సీట్లు పెంచుతలేవన్నా. బాజాప్తా దేశ సర్వోన్నత స్థానం పార్లమెంట్లో చర్చకు పెట్టి, ముందు బీఏసీలో చర్చ పెట్టి, బిల్లును పార్లమెంట్లోకి తెస్తామని చెప్పి, అన్ని పార్టీలకు ప్రతులు ఇచ్చి, మీ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి కూడా కాపీ ఇచ్చి చర్చ పెట్టి దేశమంతా చూసినప్పుడు మాత్రమే ఈ సీట్ల పెంపుదలని మేము చేద్దాం అనుకుంటున్నాం. మీ బతికెప్పుడు ఎలక్షన్ల కోసమే, మా బతికెప్పుడు ప్రజల కోసం, దేశం కోసం. నేషన్ ఫస్ట్ అని మేము కొట్లాడతాం, సీట్లు 4 ఎట్లా గెలవాలి, ఎట్లా అధికారంలోకి రావాలని మీరు కొట్లాడతాం. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మేము చెప్తలేమన్నా ఇప్పుడు సీట్లు పెంచుతామని? ఇంకా 3 ఏళ్ళ 2 నెలల ముందు చెప్తున్నాం, 38 నెలల ముందు చెప్పి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పినాం. దానికి డీలిమిటేషన్కి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో అన్ని పార్టీల మెంబర్లకి సభ్యత్వం ఉంటుంది. రాష్ట్రాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చ జరుపుతుంది ఆ కమిటీ. ఇక మీరు ఇంత అమాయకంగా దీన్ని ఎన్నికల ఏజెండా చేస్తామంటే చెయ్యిర్రి. వద్దనేది గారు మేము వద్దట వాళ్ళ ఎన్నికలలో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ అస్, యూ క్రిటిసైజ్. రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తారా అయ్యారు అనేది ఇప్పుడే మేమేం చెప్పలేము దాని గురించి. నరేంద్ర మోడీ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పింది. గ్యాస్ కొరుతుందని చెప్పలేదు, పెట్రోల్ కొరుతుందని చెప్పలేదు. 2 రోజుల ముందు మోడీ గారు మాట్లాడుకుంటే 2 రోజుల ముందు దేశ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడినారు. కృత్రిమంగా ఎవరైనా షార్టేజ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామో అని చెప్పింది. యుద్ధం స్టార్ట్ అయిన తొలి నెలల్లో మీరే రాసిరు సుమారు 6 నెలలకు సరిపోయే నిల్వలు ఈ దేశంలో ఉన్నాయని రాసిరు. ఇప్పుడు మీరే మళ్ళీ నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ప్రజల్ని పానిక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను తప్ప ఎక్కడా స్టాక్ లేకుండా ఏ పట్టణం కూడా లేదు, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ప్రజలకి సరిపోయేంత గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తల్ని చూసి అక్కడ నో స్టాక్ బోర్డు, ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టినప్పుడు ప్రజలు పానిక్ అవుతున్నట్టు కనబడుతున్నారు. కాబట్టి దయించి ప్రజల్ని పానిక్ వైపు డ్రైవ్ చేయొద్దని నేను సవినయంగా మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను. ఇవి వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి అధిష్టానం, కేంద్రంలో ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు, ఒక్కొక్క ఎన్నికల విధి విధానాలు నిర్ణయించుకోవడం అనేది ఎన్నికలు వచ్చినాక 2 నెలల ముందు, 6 నెలల ముందు అప్పుడు చర్చలు జరుగుతాయి. 3 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి. ఇంకా ఎవరో ఎమ్మెల్యేలు వారి వ్యక్తిగత అభిప్రాయాల గురించి మాట్లాడిన దాన్ని దయచేసి టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అనేటువంటి దిశగా నడపొద్దని మీడియా మిత్రులకు అప్పీల్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి బూత్ని మేము సొంతంగానే గెలవాలనుకుంటున్నాం. తెలంగాణలో కూడా సొంతంగానే గెలవాలనుకుంటున్నాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త కోరుకుంటుండు. మా అడుగులు కూడా ఆ దిశగానే పడతాయి. కాబట్టి పొత్తులు ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాటిని వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగా ట్రీట్ చేయండి తప్ప ఇప్పుడే ఎన్నికలు ఏదో రేపే ఉన్నాయి, ఇలా పొత్తుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు, సమయం కాదు, సందర్భం కాదు. కాబట్టి అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడినా, మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినా వాటిని వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వరకే స్వీకరించాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తూ, ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటాయన్నా మా జాతీయ పార్టీ నాయకత్వం అంతా కూడా చర్చించి ఢిల్లీలో మనందరికీ చెప్పిన తర్వాతనే అట్లాంటి అడుగులు పడతాయన్నా. ఇప్పుడు అట్లాంటి ఆలోచన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ కేంద్ర నాయకత్వానికి కానీ ఉన్నట్టు నాకేం సమాచారం లేదు. సో భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు పోవాలని ఉంది. 2023 నవంబర్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయన్న. వారికి ఇష్టమున్నా కష్టమున్నా జమిలీ ఎన్నికలు వస్తే ఒక 2 నెలలు ఇటో అటో మినహా 5 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ప్రజల ముందుకు పోవాలి, ఓట్లు అడగాల్సిందే. అప్పటికి వారు ఉన్నటువంటి పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలి. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా కారు అనేది నిర్ణయం జరుగుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఏదో సినిమా పాటలలో చూస్తాం, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చిందని. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం తొందరపడి ముందే కూర్చున్నట్టు కనబడతా ఉంది. ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నాయి. సగం రోజుల మీ పరిపాలన ఎట్లుందో ఇంకా తెలుస్తలేదు. ప్రజలకు అర్థమవుతా ఉంది మీ వల్ల ఎన్ని కష్టాలు వస్తున్నాయి. వీళ్ళు వెయిట్ అండ్ సీ, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతాయనే చూద్దాం. ఆశపడ్డంలో తప్పు లేదు, అది పగటికలు అవుతుందని నాకు అనిపిస్తా ఉంది.